సాతానుని జయించాలంటే, శత్రువు అయిన సాతానుని జయించాలన్నా, లోకాన్ని జయించాలన్నా, నీ శరీరాన్ని జయించాలన్నా, మరణమును జయించాలన్నా, సొంత బలము చాలదని అర్థం. కాబట్టి ఎవరు కావాలి? ఎవరి బలం కావాలి? దేవుని బలం. దావీదు అంటాడు, నీవు నా బలమయ్యా, నా బలము నీవే. నా బలమా నిన్నే స్తుతింతును, నా శైలమా నిన్నే స్తుతింతును, స్తుతించి స్తుతించి స్తోత్రింతును, పొగడి పొగడి పాడెదను, నా బలమా నిన్నే స్తుతింతును, నా శైలమా నిన్నే స్తుతింతును. పరాక్రమము ప్రభావము పరిశుద్ధుడు నీవే, పరాక్రమము ప్రభావము పరిశుద్ధుడవు నీవే. వేకువ నిలిచి నిన్ను వెదకెదను, ఉత్సాహగానము చేసెదను. వేకువ నిలిచి నిన్ను వెదకెదను, ఉత్సాహగానము చేసెదను, నా బలమా నిన్నే స్తుతింతును, నా శైలమా నిన్నే స్తుతింతును, స్తుతించి స్తుతించి స్తోత్రింతును, పొగడి పొగడి పాడెదను, స్తుతించి స్తుతించి స్తోత్రింతును, పొగడి పొగడి పాడెదను, నా బలమా నిన్నే స్తుతింతును, నా శైలమా నిన్నే స్తుతింతును. దివియందు భువియందు పాతాళమందు అధికారి నీవే, దివియందు భువియందు పాతాళమందు అధికారి నీవే. స్తుతి మహిమను ఇలలో ఆరోపింతును, స్తుతి గానమునే చేసెదను, స్తుతి మహిమను ఇలలో ఆరోపింతును, స్తుతి గానమునే చేసెదను, నా బలమా నిన్నే స్తుతింతును, నా బలమా నిన్నే కీర్తింతును, నా శైలమా నిన్నే స్తుతింతును, స్తుతించి స్తుతించి స్తోత్రింతును, పొగడి పొగడి పాడెదను, నా బలమా నిన్నే స్తుతింతును, నా బలమా నిన్నే కీర్తింతును, నా శైలమా నిన్నే స్తుతింతును స్తుతింతును. దావీదు కీర్తనకారుడు, నీవే నా బలము నాయన, శత్రువులను జయించడానికి నీ బలముతోనే నేను జయించగలుగుతాను, మా సొంత సైన్యంతో నేను జయించలేనయ్యా. గొలియాతును జయించిన బలం నీ బలమే కదా. అంతమంది సైన్యము కూడా ఎదురు వెళ్ళలేకపోయారు, అతనితో పోట్లాడలేకపోయారు, భయపడి పారిపోతూ ఉన్నారు.
నిన్ను కలిగి నేను వెళ్ళాను, యుద్ధము యెహోవాదే అని చెప్పేసి నీ నామమున వెళ్ళినటువంటి నేను నాకు విజయాన్ని ఇచ్చాను. కాబట్టి నీవే మాకు సహాయం చేయాలి. నీవు సహాయం చేయకపోతే మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. నీ సహాయాన్ని కోరుతున్నాను. ఒక యజమానుని యొద్ద దాసుడు తన చేతులు చాపినట్లుగా నీ దగ్గర సహాయం కోసం, ఒక యజమానురాల దగ్గర ఒక దాసి చేతులు చాపి సహాయం కోసం వేడుకున్నట్లుగా నీ సహాయం కోసం వేడుకుంటున్నా. కుండల తట్టున మాకు కనులు తెచ్చున్నాను. నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిందని మాట్లాడుతున్నా. యెహోవానే మాకు సహాయం కలుగును, యెహోవానే మాకు సహాయం కలుగును. భూమి ఆకాశము సృజించిన యెహోవానే మాకు సహాయం కలుగును. అందుకే శత్రువులను జయించడం నీవు మాకు సహాయం చేయము. నీ వలనే మేము శూరకార్యములు జరిగించగలుగుతాం. గొల్యాతును జయించిన శూరకార్యం దేవుని వలన జరిగించాడు, కానీ దావీదు తన సొంత బలం చేత జయించలేడు. దేవుని బలం ద్వారానే జయించాడు. శత్రువును సంహరించాడు, తన పిల్లలకు విజయాన్ని అనుగ్రహించాడు, దేవునికి మహిమ తీసుకొచ్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అయితే భౌతిక సంబంధమైన శత్రువు పోరాడాలంటేనే మనం దేవుని బలాన్ని కోరుకున్నట్లుగా సొంత బలంతో మనం జయించలేమని తెలుసుకున్న మనం దేవుని బలాన్ని ఆశ్రయిస్తున్నాం. దేవుని బలాన్ని, దేవుని చెంతకు వెళ్ళి వేడుకొని ముందుకు వెళుతున్నాం. అది ఏ విషయమైనా, ఏ సహాయమైనా. కాబట్టి ప్రియమైన వాళ్ళ, మరి ఆత్మ, మన శత్రువైన సాతానుడు దురాత్మ, వాడు కనిపించడు, అతను కనిపించడు, తన సమూహము కనిపించదు. వెన్నుపోటు పొడిచారంటారు. అలాగా సాతానుడు మనకు కనిపించకుండా మనతో యుద్ధం చేస్తూ ఉంటాడు. కాబట్టి యుద్ధంలో మనం జయించాలంటే, సాతానును, శత్రువైన సాతాను జయించాలంటే ఎఫెసీ 6:10 ఉంటాడు, మనము ప్రభు యొక్క శక్తిని బట్టి బలవంతులై ఉండమంటాడు. అంటే ప్రభు వారిని మారు మనసు నుండి బాప్తిస్మం తీసుకొని దేవుని ఆత్మను పొందుకొని ప్రభువుని సంపాదించుకొని, మనం ప్రభు శక్తిని సంపాదించుకొని సిద్ధంగా ఉండాలి. ఎవరి శక్తినంట? ప్రభు యొక్క శక్తిని బట్టి బలవంతులై ఉండు. కృపచేత మీరు బలము ధరించుకోండి. కృపచేత బలవంతులై ఉండు, దేవుని ద్వారా అన్నమాట. రెండవది అంటున్నాడు కదా, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండి ఆపద్దినాన్ని మీరు వారిని ఎదిరించినట్లుగా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోమని. సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి, మనం ధరించుకోవాలి. ధరించలేని స్థితిలో ఉన్న మానవునికి, వివస్త్రుడైన మానవునికి ఆయనే కదా ఏదైనా తోటలో పొట్టేళ్ళను అర్పించి, పొట్టేళ్ళను కోసి దాని చర్మపు చొక్కాలు చేయించి తన పిల్లలకు ధరింపజేశాడు. కాబట్టి ప్రియులారా, దేవునిలో కూడా మనం ఇంకా పాలు తాగే స్థితిలోనే, ఎదగలేని స్థితిలో ఉంటే నువ్వు వస్త్రాలు వేసుకోలేవు. నీకొకరు వస్త్రాలు వేయాలి. నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు ఎవరో వస్త్రాలు ధరింపజేస్తారు, నువ్వు ధరించుకోలేవు. ఎప్పుడైతే మనం కూడా అలా బాల్య దశలో ఉంటే నువ్వు సాతానుని జయించలేవు, సర్వాంగ కవచాన్ని సంపాదించుకోలేవు, ధరించుకోలేవు. దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనమే ధరించుకోవాలి. అంటే నువ్వు వాక్యంలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఎదగాలి, ఆత్మలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, విశ్వాసంలో, ప్రార్థనలో, ప్రభు బోధలో, రొట్టె విరిచటంలో, ఎడతెగక ప్రార్థన చేయటంలో,
దినదినం కూడుకోవటంలో నువ్వు ఎదగాలి, ప్రేమలో ఎదగాలి. అలా ఎదిగినప్పుడు, వాక్యములో ఎదిగినప్పుడు, క్రీస్తులో ఎదిగినప్పుడు, అప్పుడు నీకు సర్వాంగ కవచాన్ని ధరించుకునేటువంటి శక్తి నీకు లభిస్తుంది. సర్వాంగ కవచం. సర్వాంగాలంటే అన్ని రకాల మనకున్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి అంగాలు. చెవి, ముక్కు, కన్ను, చేతులు, కాళ్ళు, వీటన్నిటిని గురించి మాటలు సర్వాంగాలు అంటున్నాడు. అంటే వీటన్నిటికీ కవచం ఉండాలంట. కన్నుకొక కవచం ఉండాలి, నోటికొక కవచం ఉండాలి కదా, హృదయానికి ఒక కవచం, చేతులు కాళ్ళకు ఒక కవచం, పాదాలకు కవచం. అర్థం అంటే కవచాలంటే ప్రొటెక్టర్, అంటే ప్రొటెక్షన్ ఇవ్వటానికి. మన కంటికి కనురెప్ప ప్రొటెక్టర్. కంటిలో నలకలు పడకుండా మన రెప్ప మనల్ని కాపాడుతున్నట్లుగా అది ప్రొటెక్టర్ అనమాట. కన్ను సునిశ్చితమైనటువంటి నేత్రాలకు ఇబ్బంది పడకుండా, లేకపోతే ఆ నలకలు పడకుండా, వేస్ట్ పడకుండా కాపాడుతున్నట్లుగా పిల్లల ఆత్మ సంబంధమైనటువంటి అంగాలకు కూడా కదా సర్వాంగ కవచం. అంటే వీటన్నిటి ద్వారా సర్వాంగ కవచాలు కదా, మనకు ఉన్నట్టు అవయవాలకు కవచాలు ఉండాలి. కంటికి కవచం ఉన్నట్లుగా నోటికి కవచం ఉండాలి, మనసుకు కవచం ఉండాలి, హృదయానికి కవచం ఉండాలి, పాదాలకు ఉండాలి చెప్పులు, జోడు, చేతిలో ఖడ్గము లేదా విశ్వాసమైన డాలు ఉండాలని మాట్లాడు. కాబట్టి ఎందుకు వాటి ఈ సర్వాంగాలకు కవచం ఉండాలని మాట్లాడుతున్నాడు. సర్వాంగ కవచం అంటున్నాడు. ఎందుకంట అంటే వాటి ద్వారా పాపం జరుగుతుంది. సాతానుడు వాటిని పట్టుకొని పాపం చేపిస్తున్నాడు. కాబట్టి పాపము చేయకుండా, పాపం ద్వారా మనకు మరణాన్ని సంప్రాప్తం చేస్తున్నాడు. ప్రతి అవయవం కూడా దేవుని కొరకు ఉపయోగపడాలని దేవుని కోరిక అన్నది. సర్వాంగ కవచం ఉంటే మనం దేవుని కొరకు జీవించగలుగుతాం. పాదాలకు ఏమనంటే వీటన్నిటికీ ప్రత్యేకమైనటువంటి విషయాన్ని గమనిస్తున్నాం. ఏమేమి కవచాలు ఉన్నాయో దేవుడు ఆ గ్రంథంలో తెలియజేస్తుంది. ఒకటి ఏంటంటే సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అని జోడుని మాట్లాడుతాడు. ఎఫెసీ 6:10 ఏమన్నాడు చూడండి. సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనే జోడు ఉండాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోవాలి. మనం ఎదిగితే మన యొక్క వస్త్రాలు మనం వేసుకున్నట్లుగా ప్రార్థనల వాక్యంలో, విశ్వాసంలో, ప్రేమలో మనం ఎడతెగగా రక్షణలో ఎదిగితే కానీ నీవు సర్వాంగ కవచాన్ని ధరించుకోలేవు. నువ్వు ఎదిగావా లేదా నువ్వు ప్రశ్న వేసుకో. భక్తిలో, విశ్వాసంలో, ప్రేమలో, వాక్యములో, ప్రార్థనలో, ఆత్మలో, రక్షణలో ఎదిగావా లేదా ఒకసారి ప్రశ్న వేసుకుంటే అప్పుడు నీవు సర్వాంగ కవచాన్ని ధరించుకోగలుగుతావు. ఎదగపోతే ధరించుకోలేవు. వేరే వాళ్ళు నీకు మన పిల్లలుగా ఉన్నప్పుడు, చంటి బిడ్డలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎలా వేస్తారు అలా వేయాలి. అది కుదరదు. నీవే ధరించుకోవాలి. కాబట్టి ఏంటంట ఏలైనగా మనము పోరాడున్నది శరీరం. ఎందుకంటే మనం పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతోనూ, ఆకాశ మండలమైన దురాత్మల సమూహంతో పోరాడుచున్నాం. మనం శత్రువుతో పోరాడుతున్నాం. కాబట్టి కనిపించడు. కాబట్టి నీకు ప్రొటెక్టర్ కావాలి కదా. సర్వాంగ కవచం, హ్యామర్ అంటారు. ప్రియమైన వాళ్ళారా గమనించండి. కాబట్టి ఏమేమి కావాలో తెలియజేస్తున్నాడు. ఒకసారి ఒక్కొక్క ఆ అంగానికి, అవయవానికి కావలసిన కవచం గురించి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. మీరు పోరాడున్నది ప్రధానులతోనూ, అధికారులతోనూ,
శరీరులతో పోరాడలేదంట. ప్రధానులు, సాత్న వారి యొక్క సమూహంలో ప్రధానులు ఉన్నారంట, అధికారులు ఉన్నారంట, ఆ తర్వాత అంధకార సంబంధము లోకనాథులు ఉన్నారంట, ఆకాశ మండల దురాత్మల సమూహములని 4 రకాలు: అధికారులు, ప్రధానులు, అధికారులు, ప్రస్తుత లోకనాథులు, ఆకాశ మండలం దురాత్మల సమూహములు కదా. 4, 1, 2 అది ప్రధానులతోనూ అధికారులు, 2, 3, 4 రకాల సైన్యాలతో పోరాడుతుంది. 4 బెటాలియన్స్ అనమాట. అధికారులు ఉన్నారు వాళ్ళ దగ్గర, ప్రధానులు ఉన్నారు, అంధకార సంబంధంగా లోకనాథులు ఉన్నారు, ఆకాశంలో దురాత్మలు, ఇవన్నీ వీటితో పోరాడుతున్నాం. కాబట్టి మీరు సర్వాంగ కవచం ధరించుకోమని మాట్లాడు. ఏంటంట సర్వాంగ కవచం? ఒకసారి చూద్దామా? చూడండి, ఇంకా ఏమంటున్నాడంటే, పోరాడుచున్నాం చేత మీరు ఆపద్దినాన వారిని ఎదిరించినట్లుగా దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకొనుడి. ఆపద్దినమైన వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారే కదా నిలబడ్డకు శక్తిమంతులవునట్లుగా, నిలబడటానికి, శక్తిమంతులవడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకున్నది. ఏలైనగా మీ నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకున్నది. సత్యం కావాలి నడుమునకు. లోకంలో సత్యమే లేనటువంటి పరిస్థితి, మనిషిలో లేదు సత్యం. మానవుడు సత్యంలో నిలబడలేకపోతున్నాడు. అన్యాయం, అక్రమం, మోసం, అబద్ధాలు, ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నాడు, అక్రమం జరుగుతుందని మాట్లాడు. పట్టణంలో ఎక్కడ చూసినట్ట బలాత్కారం జరుగుతుందంట, అన్యాయం జరుగుతుందంట, మోసం జరుగుతుందంట. మానవునిలో సత్యం లేదు, సత్యంలో నిలబడలేకపోతున్నాడు. సత్యవర్తనలో ఆయనకి ఇష్టలని లేఖనం. సత్యం ఏంటంటే వాక్యమే సత్యం, వాక్యపు సారాంశం సత్యం అని దేవుని లేఖనం అంటుంది. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభు వారే సత్యం. నేనే మార్గమును సత్యమును, మార్గము నేనే, నువ్వు పరలోకం స్వర్గం వెళ్ళడానికి. సత్యం ఈ లోకంలో నువ్వు నడవడానికి సత్యం నేను. నన్ను చూస్తేనే, నన్ను తెలుసుకుంటేనే నువ్వు సత్యంలో నడవగలుగుతావు, సత్యంలో నిలవగలుగుతావు, సత్యాన్ని మాట్లాడగలుగుతావు, సత్యాన్ని ప్రకటించగలుగుతావు. కాబట్టి సత్యము నేనే. మూడోది లైఫ్, జీవాన్ని కూడా, నీలో ఊపిరి, నీ ప్రాణం, నీ సర్వము నేనే. కాబట్టి సత్యం యేసుక్రీస్తు ప్రభువు, సత్యుడైన సత్యస్వరూపి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, సత్యం నీ నడుమునకు సత్యం అనే దట్టి ఉండాలంట, బెల్ట్, ట్రూత్ అనే బెల్ట్ ఉండాలి. ఎందుకంటే నడుము బలంగా నిలబడటానికి, పని చేయడానికి, దేవుని పని, దురాత్మలతో పోరాటానికి, శక్తిని పొందుకోవడానికంట, శక్తిమంతులగడానికి, నిలబడటానికి మనం సత్యం అనే దట్టిని ధరించుకోవాలని మాట్లాడు. రెండవది, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసుని చూడనమాట. రెండవది ఏంటంటే, పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు. నీ పాదాలకు జోడు కావాలి. ఆ జోడు ఏంటంటే సిద్ధ మనసు అనేటువంటి. సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు. ఏంటి సమాధాన సువార్త? మానవునికి దేవునికి మధ్యలో కట్టైనటువంటి సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువ సంధి చేత, శిలువ బలియాగం చేత దేవునిని, మానవుని సమాధానపరిచినటువంటి సువార్త. ఈ సువార్త వలనైనా సిద్ధ మనసు. నీ మనసు సిద్ధంగా ఉండాలి. అంటే నిన్ను దేవుడు, మానవుని దేవుణ్ణి కలిపినవాడు ప్రభువైన యేసుక్రీస్తు అనేది సువార్త. సమాధానపరిచినది సమాధాన సువార్త. ఈ సువార్తను కనుగొని నువ్వు మనుషులతో సమాధానంగా, దేవునితో సమాధానంగా ఉండాలి. అలా ఉండటానికి నీ మనసు సిద్ధపడాలి. మనసు సిద్ధపడి
సిద్ధ మనసుని గురించి ఏమంటాడంటే ఆయన సిద్ధ మనసుని చూడని మాట్లాడు. దేవునికి మహిమ కలుగును. ఏంటంట